ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి హాట్ కామెంట్స్ చేశారు. నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన ఘటన తర్వాత తనపై దాడి చేయాలని కుట్ర పన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తన గన్మెన్కు నిఘా వర్గాల నుంచి ముందుగానే సమాచారం వచ్చిందని తెలిపారు. వేణుగోపాలస్వామి కళ్యాణం జరుగుతున్న సమయంలో కరెంటు నిలిపివేసి కొందరు తనపై దాడికి ప్రయత్నించారని తెలిపారు. అయితే పోలీసులు ముందుగానే హెచ్చరించి ఆ ఘటన జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఎంపీ చేతిలో నుంచి పట్టు వస్త్రాలు తీసుకున్న తర్వాత ఫోన్లు చేసి జనాన్ని సమీకరించారని ఆరోపించారు. తన గన్మెన్కు నిఘా వర్గాల నుంచి దాదాపు 15 సార్లు ఫోన్లు వచ్చాయని, దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారని చెప్పారు. అలాంటి సమాచారం ఉన్నప్పటికీ తనకు ఎందుకు భద్రత కల్పించలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో తన భద్రతను పూర్తిగా తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు, కానీ దాడి జరగవచ్చని చెప్పారు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు? తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పూడి శ్రీనివాసరావు పార్టీని ధిక్కరిస్తే లేదా పార్టీ లైన్ దాటితే చంద్రబాబు నాయుడు గారు నా మీద చర్య తీసుకుంటారు. లేదు, తప్పు చేస్తున్నారని పార్టీ నాయకత్వం నాకు చెప్తే నన్ను సరిదిద్దుకుంటాను.